వెల్కమ్ టు ఐబీటీవీ. ఉదయగిరి నియోజకవర్గంలో అన్నదాత సుఖీభావ పథకానికి మద్దతుగా రైతులు ట్రాక్టర్లతో భారీ ర్యాలీ నిర్వహించారు. దుత్తలూరు తహసీల్దార్ కార్యాలయం నుంచి ఏఎంసీ మార్కెట్ యార్డ్ వరకు సాగిన ఈ ర్యాలీలో మాజీ ఎమ్మెల్యే కంభం విజయరామిరెడ్డి, పొండిపోయిన చెంచుల బాబు యాదవ్, మెట్టుకూరి చిరంజీవిరెడ్డి పాల్గొన్నారు. జిల్లాలో మొదటి విడతలో 1,95,866 మంది రైతులకు ఒక్కొక్కరికి 5,000 చొప్పున 97.933 కోట్లు అందనున్నాయని తెలిపారు. ఉదయగిరి నియోజకవర్గం మన కాకల సురేష్ గారి ఆధ్వర్యంలో ట్రాక్టర్లు ర్యాలీ జరగడం జరిగింది. దీని ముఖ్య ఉద్దేశం, మనం రైతు పక్షపాతమైనటువంటి గవర్నమెంట్ కాబట్టి చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి మంచి పనులు ఏవైతే ఉన్నాయో ఈ పనుల మీద రైతులకు అవగాహన కల్పించడం, అలాగే మనం ఏం చేస్తున్నాం, రైతులకు ఏం అందాలని చెప్పి మంచి ఉద్దేశంతో మన కాకల సురేష్ గారి ఆదేశాల మేరకు ఈరోజు చేయడం జరిగింది. ఇటువంటి మంచి ప్రోగ్రాంలు రాబోయే రోజుల్లో ఇంకా చేయాలని, రైతులు ఎవరైతే ఉన్నారో వీరందరికీ వారికి ఏవేవి ఇవి అందించాలో, రుణాలు కానీ రుణమాఫీలు కానీ, అలాగే రైతులకి యూరియా కానీ ఇలాంటి ఏవైతే ఉన్నాయో అవన్నీ అవగాహన కల్పించేందుకు ఈ కార్యక్రమం చేపట్టడం చాలా సంతోషంగా ఉంది. ఈ కార్యక్రమాన్ని ఇంత విజయవంతంగా చేసినటువంటి రైతులకు ధన్యవాదాలు తెలుపుతూ ఉన్నాం. ఈ రోజు ఇది ఎంతో అన్నదాత సుఖీభావ పథకం, ఎంతో బృహత్తరమైనటువంటి పథకం అని చెప్పి, రైతులకు ఎంతో చేయూతనిచ్చే పథకం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. గతంలో జగన్మోహన్ రెడ్డి కేవలం 13,500 రూపాయలు మాత్రమే రైతులకు ఇస్తే, ఈరోజు చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం సంవత్సరానికి 20,000 చొప్పున 3 విడతలుగా 7,000, 7,000, 6,000గా ఈరోజు రైతులకు అందించడం జరిగింది. తొలి విడతలోనే 7,000 రూపాయలు ఈ రోజు వ్యవసాయ సీజన్ మొదలై రైతులకు వరి నాట్లు వేస్తున్న సందర్భంలో ఈ పథకం ద్వారా రైతులకి వాళ్ళ అకౌంట్ లో జమ చేయడం రైతాంగం అంతా కూడా హర్షం వెలువస్తున్నారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా. మొత్తం ఈ రాష్ట్రంలో దాదాపు 50 లక్షల మందికి ఈ పథకం ద్వారా లబ్ధి పొందారు. అలాగే ఒక ఉదయగిరి నియోజకవర్గంలో 44,000 మంది రైతులు ఈ పథకం ద్వారా లబ్ధి చేకూరిందని చెప్పి తెలియజేసుకుంటున్నా. ఇంకెవరైనా కూడా ఈ పథకం ద్వారా లబ్ధి చేకూరు. ఈ రోజు మన రాష్ట్రం ఎటువంటి ఆర్థిక పరిస్థితుల్లో, ఎటువంటి దివాలా పరిస్థితిలో ఈ రాష్ట్రం ఉందో చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో ఈ ప్రభుత్వం ఏర్పడే నాటికి మన రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ అస్వస్థతంగా ఉన్న పరిస్థితుల్లో సూపర్ 6 అమలు చేస్తానని ఎన్నికల్లో హామీ ఇచ్చిన విధంగా మన ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు దానిలో ఒక్కొక్కటి అమలు. గతంలో వైసీపీ ప్రభుత్వంలో 13,500 ఇచ్చేవాళ్ళు, రాష్ట్ర ప్రభుత్వ వాటా 7,500, అదేవిధంగా కేంద్రం 6,000 ఇచ్చేది. మరి ఈనాడు మన ముఖ్యమంత్రి గారు 14,000 రాష్ట్ర వాటా, కేంద్రం పిఎం కిసాన్ కింద 6,000 3 విడతలుగా ఇస్తున్నారు. ఈరోజు రమారమే మన ఉదయగిరి నియోజకవర్గంలోనే 50 మామూలుగా రమారమే 45,000 నుంచి 50,000 మంది రైతు కుటుంబాలకు ఈరోజు ఈ యొక్క తల్లికి వందనం అన్నదాత సుఖీభవ కార్యక్రమం అందింది. ట్విట్టర్లో కూడా నేను ఉదయాన్నే మాట్లాడా, అక్కడక్కడ ఏది ఒక మండలంలో 6,000, 7,000, 4,000 అలా ఉంటే 100, 150లో 5,000 కానీ 2,000 కానీ అవి పడలేదు. అవి కూడా ఇమీడియట్ గా అన్ని కూడా క్లియర్ చేయమని వాళ్ళకి ఆదేశాలు వచ్చాయి. అవి కూడా అవుతాయి. కాబట్టి ఇది రమారమి కొన్ని 100,000 కోట్లతో 2,000